అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. పొట్టుగా లొల్లైంది పిఠాపురంలా, కీసులాటలు అసలుకి ఆగుతలేవు కూటమిలా. ఉద్యోగం మానేసి ఆటో నడుపుకుంటా అంటున్న రాజేష్. ఆటో నడుపుతా అనేది పైసల కోసం కాదు, ప్రశాంతత కోసం. భర్త మీద కోపంతోని ఇసిరేసింది డబ్బులు, ఎగబడి ఏరుకొని పోయిండ్రు జనాలు. బయట పార్కింగ్ చేస్తే ఎత్తుకపోతుండ్రు బైకులు, జనాలకు సుక్కలు చూపెడుతున్నారు దొంగలు. కాకులను బట్టి కిరాయికిస్తానంటున్న వెన్నెల. నేను కాకిని పెంచుకొని ఎక్కడ పెద్ద కర్మ జరిగితే వాళ్ళకి కిరాయిస్తా. ఆర్తలు లేకుంటే ఆటోనే నడుపుకోవాల్సి వస్తుంది. ఇక నువ్వు నడుపుకోవాలి కాదు, నడపబోతున్నా. ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేసి వచ్చా. దేనికి? ఆటో కొనేందుకు. ఆటో కొనుడేంది? జాబ్ మానేస్తున్నా కాబట్టి. కొలువు బంద్ చేసుడేంద్రా కోది మొక్కపోడా? మెదట్ల పురుగు తిరుగుతున్నదా? పురుగు తిరగడం ఇప్పుడే ఆగింది. అందుకే ఎవరి దగ్గర పనిచేసే అక్కర్లేదని అర్థమై బంగారం అసోంటి కొలువు బంద్ చేసి ఆటో నడుపుకుంటా అంటవేంద్రా అవులగా. ఎవరేమైనా అనుకోని, నాకు నచ్చిందే చేస్తా. ఎవరన్నా ఆటో డ్రైవర్ కు కోట్ల రూపాయలు దొరికినాయా? లేదు లేదు. ఎక్కడన్నా ఆటో డ్రైవర్ లక్షలు సంపాదిస్తుందని తెలిసిందా? ఎందుకు అట్లా అడిగినావు? అంటే తమరికి ఏదైనా వార్త చదవంగానే దాన్ని ఆపాదించుకున్నాడు అలవాటు కదా. అట్లెవరికన్నా పైసలు దొరికి నువ్వు కూడా ఆటో నడుపుకుంటా అంటున్నావేమో అని. ఓ, కరెక్ట్ గానే గెస్ చేసినావు. గానీ ఆటో నడుపుతా అనేది పైసల కోసం కాదు, ప్రశాంతత కోసం. ఒక దిక్కు ఎండ మాడు వలిగేటట్టు చంపుతుంటే ఆటో నడిపితే ప్రశాంతంగా ఉంటుందా నీకు? పనిలో ప్రశాంతత కోసం కాదు, మానసిక ప్రశాంతత కోసం. ఏహే, ప్రశాంత్ అత్త లేదు, ప్రశాంత్ మామ లేడు గాని ఒర్రియకుంటా కొలువెందుకు బంద్ చేస్తా అంటున్నావు? ఆటో ఎందుకు నడుపుతా అంటున్నావో చెప్పు. రాకేష్ అన్నను చూసినాక నాకు కూడా ఆటో నడుపుకోవాలనిపిస్తున్నది. రాకేషా? బెంగళూరులో ఉండే రాకేష్ అనే అన్న లక్షల రూపాయల జీతం ఇచ్చే పెద్ద కంపెనీల సాఫ్ట్వేర్ కొలువును వదిలిపెట్టి ఆటో నడుపుకుంటున్నాడు ఇప్పుడు. ఎందుకట్లా? మెంటల్ స్ట్రెస్ ఉండకుండా ఉన్నన్ని దినాలు ఉన్నంతలా ప్రశాంతంగా ఉందామనట. ఏం తెలుసా, ఇప్పుడు అన్న గురించి తెలిసి ఏ ఆటో కంపెనీ వాళ్ళు కొత్తగా ఏ ఆటో లాంచ్ చేసినా గానీ అన్ననే గెస్ట్ గా పిలిచి అన్న చేతుల మించి లాంచ్ చేపిస్తున్నారట. అంటే ఆటోను ఒక దిక్కు ఆటో నడుపుకుంటేనే రీల్స్ చేస్తున్నాడు, ప్రోడక్ట్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు. ఆటో టాక్స్ అని పేరు పెట్టి ఎన్కమర్ల సెలబ్రిటీలను కూర్చోబెట్టుకొని ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నాడు. మొత్తానికి ఆయనకు తెలియకుండానే ఫుల్ ఫేమస్ అయిండు అంటావు. అందుకే నేను కూడా ఆటో ఆర్డర్ పెట్టినా. ఆయన అంటే సాఫ్ట్వేర్ జాబ్ లో స్ట్రెస్ భరించలేక ఆటో నడుపుకుంటున్నాడు, అనుకోకుండా ఫేమస్ అయి పైసలు సంపాదిస్తున్నాడు. అందరికి అది సెట్ కాదు. ఉత్తగా ఆగం గాకు నువ్వు. ఆగం గాకు అని చెప్పి నా ప్రశాంతతను ఆపుదాం అనుకుంటున్నావేమో. నెవర్. అన్నట్టు రిజిగ్నేషన్ ఇచ్చిన ముచ్చట ఇంకా నీకు చెప్పలే కదా, ఇప్పుడు చెప్తున్నా. నేను జాబ్కి రిజైన్ చేస్తున్నా. ఎప్పుడైనా నీకు ఆటో కావాలంటే నాకు ఫోన్ చేయి, నేనే వచ్చి పిక్ చేసుకుంటా. ఓకే? నేను ఆటో వాణ్ణి అన్న. పో బిడ్డ పో, మళ్ళా నువ్వే వచ్చి బతిలాడుకుంటావు. గాని ఆ రాకేష్ కంటే అలా ఇంట్లో సూపర్లే. ఎందుకంటే లక్షల రూపాయల కొలువు బంద్ చేసి ఆటో నడుపుకుంటా అంటే ఒప్పుకున్నాడు. గ్రేట్ కదా మరి. మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు. ఈ సామెత ఏపీలున్న కూటమి సర్కార్కు బరాబర్గా సూట్ అవుతుందిలా. అవును, మీదికి చూస్తందుకేమో 3 పార్టీలు జజ్జనకర జనారే అన్నట్టు కనబడుతున్నా, లోపట కార్యకర్తల నడుమ మాత్రం ఆగమాగంగా గందరగోళంగా ఉన్నది. ఒక మాటలో చెప్పాలంటే మీదికి పొత్తులు, లోపట కత్తులు. ఇంతకు ఏమైందంటారా? నువ్వెంత అంటే నువ్వెంత, నీ పార్టీ ఎంత అంటే నీ పార్టీ ఎంత, ఏళ్ళు చూపెట్టకు చెప్తున్నా అంటే నువ్వేళ్ళు చూపియకు చెప్తున్నా. మర్యాద ఉండదు, నీకు మర్యాద ఉండదు అనుకుంటా పొట్టు కీసులాడుకొని కొట్టుకున్నంత పని చేసిండ్రు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో టీడీపీ లీడర్లు, జనసేన లీడర్లు. ఆగా చూడండి ఎట్లా టగ్గా ఫర్గా ఫైటింగ్ చేసుకు. ఇంతకు సై అంటే సై అని తిట్టుకున్నోళ్ళు, ఏలు చూపెట్టి బెదిరించుకున్న వాళ్ళు ఎవరో గుర్తుపట్టినరా? ఎస్,
ఒకరేమో పవన్ కళ్యాణ్ కు సీటు దానం ఇచ్చి ఏ పదవి లేకుండా టీడీపీలో అనామకుడిగా ఉన్న వర్మ, ఇంకొకరేమో జనసేన లీడరు పెండెం దొరబాబు. మరి ఇప్పుడు ఈ లొల్లంతెందుకయ్యా అంటే వర్మ గారే చెప్తారు. వినండి. నేను అధికారిని మాట్లాడితే నాయకుడి సంబంధం ఏంటి అంటే వీళ్ళే అధికారికి చెప్పి చంద్రబాబు నాయుడు ఫోటో లేకుండా చేశారు. అదట ముచ్చట. పిఠాపురంలో పెట్టిన మీటింగ్ లో చంద్రబాబు ఫోటో లేకుండా కేవలం పవన్ కళ్యాణ్ ఫోటోనే హైలైట్ చేసిండ్రట. అరే ఇదేంది, కూటమి అన్నారు, పొత్తు అన్నారు, మరి చంద్రబాబు ఫోటో ఎందుకు లేదు అని అడిగేసరికి రెండు పార్టీల నడుమ మాట వెరిగి ఇంత కథ అయిందన్నట్టు. ఇక ఇటు దిక్కు జనసేన లీడర్ మాట్లాడుకుంటానేమో, మీరు చేసే వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇటువంటి రాజకీయాలు, నీచ రాజకీయాలు చేయొద్దని వారికి హెచ్చరిక చేస్తాం. ఇదన్నట్టు రెండు పార్టీల నడుమ పంచాది. టీడీపీ అంటే జనసేనోళ్లకు గిట్టుతలేదు, జనసేన అంటే టీడీపీకి గిట్టుతలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉప్పు నిప్పు లెక్కనే వండుకుంటా రాజకీయం చేస్తున్నారు. మరి ఇది సద్దు మనుగుతుందో లేకుంటే మీటింగ్ పెట్టిన ప్రతిసారి ఇట్లనే కొట్టుకుంటారో తెలియదు. కానీ పిఠాపురం నియోజకవర్గంలోనే పరిస్థితి ఇట్లున్నదంటే ఇక తతిమ నియోజకవర్గాల్లో ఎట్లున్నదో అర్థం చేసుకోండి. రోడ్ల మీద గుంతలను ఊడ్చాలంటే ఓ పెద్ద తతంగం. సర్కార్ కాంట్రాక్ట్ ఇయ్యాలి, ఆ కాంట్రాక్టర్ పని మొదలు పెట్టాలి. ఇక ఇదంతా జరిగేసరికి నెల రోజులు పడుతుందిలా. ఇక ఇంతల్నే ఆ గుంతలలో పడి జనాల కాళ్ళు రెక్కలు ఇరగొట్టుకుంటారు, కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. ఎన్ని గుంతలను చూడలేదు కదా. అయితే ఈయన మాత్రం ఒకరు సర్కార్ మీద ఆశ పెట్టుకోకుండా ఏం చేసిందంటే, ఓర్ని కథ సల్లగుండా ఇదెక్కడిచ్చంతరం, రోడ్డు గుంతలు ఊడుస్తారని చెప్పి కారు మీద సిమెంట్ పోసి కలుపుతున్నారు. పుసుక్కున కారు గిట్లా సొట్టబోయిందా, ఇంత గుంత పడ్డదా అని అంటే కారుకేం బొక్క వల్లేదుల్లా. ఇగో ఈ రోడ్డు మీద గుంతకే ఈ ఉపాయం, పూడ్సవే అన్న పూడ్సు అయిపాయ్ ఇదన్నట్టు ముచ్చట. అందుకే కారు మీద సిమెంట్ కలిపిండి అన్నట్టు. అయినా రోడ్డు మీద గుంత పడితే రోడ్డు మీదనే సిమెంట్ కలపాలి గాని ఇంత ఖరీదైన కారు మీద కలపడం ఏంది అంటే మామూలుగా గుంత ఊడ్చిపోతే ఏం ఉండదు కదా కిక్కు. అందుకే ఈ ఉపాయం చేసిందట. అట్లని కారుకేం కాలేదుల్లో, ముందుగానే కారు మీద ఇగో ఈ కవర్ పెట్టిండు. అట్లనే ఈ అన్న ఏమన్నా మామూలు మనిషి అంటే పెద్ద తోపు బిజినెస్ మ్యాన్ అట బెంగళూరులా. మరి సొంత కారు ఖరాబ్ అవుతుందని ఈ ఉపాయం చేసిండో లేకుంటే జనాలకు ఇబ్బంది లేకుండా ఉండాలని చేసిండో గాని సోషల్ మీడియాలో మాత్రం ఇదంతా స్టంట్స్ లో భాగంగానే చేసిండని అంటున్నారు. ఏది ఇట్లా చేసినా మాత్రం ఇంత పెద్ద కారు వేసుకొని వచ్చి గుంతను ఊడ్చడం అంటే మామూలు ముచ్చట కాదు పోన్రి. భర్త మీద కోపం వచ్చినా తిట్టుకున్నా కొట్టుకున్నా భార్యలు ఏం చేస్తారులా, అన్నం మెత్తగా వండడమో లేకుంటే కూరల ఉప్పు ఎక్కువ వేయడమో ఇంత కారం ఎక్కువ వేయడమో చేస్తారు. ఇక కొందరేమో కచ్చగట్టి మరి పెన్మిటి కొట్టకున్నా కొట్టిండని పుట్టింటోళ్లకు ఫోన్ చేసి చెప్తారు. ఇక కొందరైతే 100కు ఫోన్ చేసి ఫిర్యాదు కూడా అవుతారు కదా. అయితే ఒకరు భార్య మీద కోపంతోని ఏం చేసిరో తెలుసునా, ఓ డబ్బులు ఇదేందయ్యా ఇది, ఆకాశం కెంచి వాన శినుకులు వాడుతుంటే చూసినాం గానీ ఈడ డబ్బులు వాడుతున్నాయి. అయినా భర్త మీద భార్య కోపం వస్తే ఏం చేస్తుంది అని చెప్పి ఈ డబ్బుల వాన గురిసే చూపెడుతున్నారు. ఇంతకు మ్యాటర్ ఏంది అంటే ఈ అక్కగారు భర్త మీద కోపంతో డబ్బుల వాన గురిపించిందిలా. ఇట్లా అగ చూడండి ఎట్లా ఏరుకున్నారో. అట్లని డబ్బులన్నీ ఏ 10,000 10 లక్షలు అనుకునేరు, అచ్చరాల 1,50,00,000 రూపాయలట. మరి అంతగనం ఏం కీసులాడుకున్నారో, ఏం టార్చర్ పెట్టిండో గాని అత్త మీద కోపాన్ని దుత్త మీద చూపెట్టినట్టు మొగుని మీద కోపాన్ని డబ్బుల మీద చూపెట్టింది అన్నట్టు. ఆఖరికి పోలీసులు వచ్చినాకనే డబ్బులు ఇసిరేయడం ఆపిందట. పోలీసులు కూడా ఇళ్ళ డబ్బులు ఇళ్ళకి ఇచ్చేయాలని చెప్పిండ్రట. గాని మరి డబ్బులు ఎదుర్కొన్న వాళ్ళు ఇస్తారా ఇయ్యరా అనేదే ఎవరికి అర్థమైతలేదు. చైనాలో జరిగిన చిత్రం ఇది. మరి లిక్విడ్ క్యాషే ఇంతగనం ఇంట్లో ఉన్నదంటే ఎంత పెద్ద కోటీశ్వర్లో ఏమో గాని 1,50,00,000 రూపాయలని ఇసిరేసిందంటే మామూలు మాటలా చెప్పుండ్రి. కానీ అక్కను చూసినాక జనాలు ఇట్లా కూడా ఉంటారా అనిపిస్తున్నదిలే. ఇంట్లో బండ్లు పెట్టుకునే జాగ లేక చాలా మంది రాత్రిపూట అలా బైకులు కార్లు ఇంటి ముంగటనే పార్క్ చేస్తారు. దొంగల భయం ఉన్నా సూత అంతకంటే వేరే మార్గం లేదు, వాళ్ళ ఇల్లు ఉన్న గల్లీలనే పెట్టుకుంటారు. అసోంటి గల్లీలా రెక్కీ చేసి అక్కడ పార్క్ చేసిన బైకులకు సూటి పెట్టిల్లు 2 దొంగలు. ఆ తర్వాత ఏం చేసి రోజుడుండ్రి, అంతకు ముందు 5-6 మాటల ఆ గల్లీల సిచ్యువేషన్ ఎట్లుంటదనే దాని మీద రెక్కీ చేసి అంతా ఓకే అనుకున్నాక పక్కా ప్లాన్ తోని ఆ సందులతో చిల్లు ఆ 2 దొంగ బడివగాళ్ళు పిల్లిలెక్క అడుగులాడు వేసుకుంటా అటు ఇటు తిరిగి అక్కడ వరుసగా పార్క్ చేస్తున్న బైకులల్లా ఏది మంచిగున్నదో ఏది కొత్తగా ఉన్నదో సెలెక్ట్ చేసుకున్నారు. అటెంక చెరో బైక్ తీసుకొని నెట్టుకుంటా ఆ గల్లీల నుంచి బయటకు వచ్చి మాయమైన్లు. చూస్తానే 2 బైకులు మాయమైపోయినాయి.
తెల్లారు లేచి ఆ బైకులు పోయినోళ్ళు లబ్బ మొత్తుకుంటా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చిళ్ళు. వాళ్ళు వచ్చి అక్కడ ఉన్న సీసీ కెమెరాలు చెక్ చేస్తే అసలు ముచ్చట బయటపడ్డది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లో జరిగింది దొంగతనం. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయింది. వాళ్ళను దొరకబట్టే పనులున్నారు పోలీసులు. దొంగలు ఈ తీరుగా రెచ్చిపోతుంటే మేము బండ్లు ఎక్కడ పెట్టుకోవాలి, ఎట్లా బతకాలి అని మొత్తుకుంటున్నారు ఆ గల్లీలో ఉండే ప్రజలు. అక్కడక్కడ రైల్వే గేట్లుంటే తెలుసు కదా నువ్వులా, రైలు వచ్చేటప్పుడు గేట్ వేసి అవి వెళ్ళిపోయినాక మళ్ళా లావడతారు. అప్పటిదాకా గేటుకు ఇటు అటు బైకులు, కార్లు, వ్యాన్లు ఆపుకొని నిలుచుంటారు ఆ రూట్లో పోయేటోళ్ళు. అయితే అదేం కర్మనో ఏందో గాని అప్పుడప్పుడు కొన్ని కార్లు, బస్సులు, రైలు పట్టాలు దాటేటప్పుడు ఏదో మంత్రం వేసినట్టు నడిమిట్లా అయిపోతాయి. అటు చూస్తే రైలు వస్తుంటది, ఇక్కడనేమో బండి ముందుకు కదలదు. ఏమైతుందో అని చూసేటోళ్లకు టెన్షన్ పెరిగిపోతది. సప్త సముద్రాలు ఈదొచ్చి ఇంటి ముందున్న డ్రైనేజీ కాలువల వడి కొట్టుకపోయినట్టు ఊరంతా తిరిగొచ్చిన కారు రైలు పట్టాల మీదకి రాగానే ఆగిపోయింది. ఆగితే ఎంబటే ఇంజన్ స్టార్ట్ చేసి ముందుకు పోనీయాలే కదా, అది స్టార్ట్ కాలే. ఇంతల్నే రైలు వచ్చే టైం అయిందని గేట్లేసిండు అక్కడున్న గేట్ మ్యాను. అప్పుడు ఆ కార్ల నుంచి ఒక ఆయన దిగి కారు అడ్డంగా ఉన్న గేటును లావడదామని చూసిండు. అది ఇంత సుతలేవలే. అక్కడనే ఉన్న ఇద్దరు ఊరికొచ్చి ఆ గేటును కొంచెం మీదికి లేపిండ్లు. ఆ అన్న మళ్ళా కార్లకు పోయి స్టార్ట్ చేద్దామని ట్రై చేసిండు. ఓ అన్న, రైలు వస్తున్నది చూడు, వస్తున్నది అని అక్కడున్నోళ్ళు టెన్షన్ పడబట్టిండ్లు. అప్పటికే రైలు దగ్గరికి రానే వచ్చింది. బతికుంటే బలిసాకు తినచ్చు అనుకుంటా ఆ అన్న కార్ల నుంచి దిగి పక్కకు ఉరికిండు. ఒక్క క్షణం తేడాతోని రైలు రానే వచ్చింది. పట్టాల మీదున్న కారును గుద్దుతే ఎగిరి అంత దూరంలో పడి తుక్కు అయింది. జార్ఖండ్ రాష్ట్రం బొకారా థర్మల్ పవర్ ప్లాంట్ కు బొగ్గులోడుతో నచ్చిన ఈ మాల్ గాడిని అన్లోడింగ్ చేసిండ్లు అక్కడనే ఉండే వర్కర్లు. ఆ తర్వాత ఎవరి పనులల్లో వాళ్ళున్నారు. మరి బ్రేకుల్లాకులు సరిగ్గా వేసిండ్లో లేదో తెలియదు గాని ఈ ట్రైను మెల్లగా రివర్స్ బాట పట్టింది. వెనక మొక్కనున్న గేటును గుద్దుకొని రోడ్డు మీదకి ఎక్కి అక్కడున్న స్కార్పియో జీబును ఈడ్చుకుంటా 1/2 కిలోమీటర్ దూరం దాకా పోయి దానికదే ఆగిపోయింది. ఇంకా నయం, ఆ టైంలో ఆ రూట్లా వేరే బస్సులు, కార్లు ఏం లేవు కాబట్టి ఎవ్వలకు ఏం కాలే. చూసిన్లానుల్లా కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఇగో ఇస్వంటి జరుగుతాయి. అందుకే బయటకు వచ్చినప్పుడు పైలం మరి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇవి ఏమెండలో బయటికి వెళ్ళాలంటేనే భయం అవుతుందిలా. మరి ఎండల మా వెన్నెల వార్తలు తెస్తా అంటదా లేకపోతే తప్పించుకుంటదా? ఇంతకు ఈమె ఏం చేస్తున్నట్టు ఏడున్నట్టో కదా. ఎన్నో కాకి అరుస్తున్నట్టు వినిపిస్తుంది గాని కాకి కనబడతలేదు. నేను ఎక్కడనో కాకి పిల్ల అరుస్తుంది అనుకుంటే మనిషి పిల్లే కాకి లెక్క అరుస్తుంది కదా, అది కూడా మా పిల్లే మళ్ళా. ఓ వెన్నెల పిల్ల, ఏంది కథ? బానక్క, నువ్వు కూడా అని అరువు. పావురం లెక్కున్న నన్ను కాకి లెక్కన అరువు అంటవేంది? నేను అరవపో. నువ్వు పావురం లెక్కున్నవా, గుడ్ల గూప లెక్కనే ఇంత పెద్ద కళ్ళేసుకొని ఉన్నవా అని నేను అడుగుతలేను. కావు కావు అని అరుస్తే నీకే లాభం అని చెప్తున్నా. ఏంది కావు కావని కాకి లెక్క అరిస్తే లాభమా? ఎట్లమ్మా? నేను చెప్ప నీకు, నువ్వు అరువంటే అరుస్తున్నావా? నేనే అరుస్తా, నేనే లాభపడతా. అట్లా కాదు వెన్నెలా, ఇప్పటికి ఇంకా నాకు అర్థమైతలేదు నువ్వు అట్లా ఎందుకు అరుస్తున్నావో. ఇప్పుడు అని మేక లెక్క అరుస్తే మేక దగ్గరకు వస్తుందా లేదా? కొన్ని వస్తాయి. అట్లనే అని అరిస్తే కాకులు కూడా దగ్గరకు వస్తాయి కదా. వస్తే ఏం చేసుకుంటావు ఆ కాకులను? ఏం చేసుకుంటానా, పెంచుకుంటా. కాకులను పెంచుకుంటారా ఎవరన్నా? హలో, చీ అని తీసిపారేయకు. ఇప్పుడు కాకులకున్న డిమాండ్ దేనికి లేదు తెలుసా? కాకులకు డిమాండ్ ఏంది? వీటితో లాభమేంది? ఇప్పుడు జీవిడిచిన కాడ పెద్ద కర్మ చేసేటప్పుడు పిట్టకు పెడతారు కదా, అప్పుడు కాకులు వచ్చి తినాలి. అట్లా తింటేనే అది ముడుతది అని మనోళ్ళు నమ్ముతారా లేదా? నమ్ముతారు. కాకపోతే ఇప్పుడు కాకులు వస్తున్నాయా? ఇప్పుడు ఎక్కడ వస్తున్నాయి? మునుపంటే బొచ్చడు వచ్చేటి. కాకపోతే ఇప్పుడు కాకులు చూద్దామన్నా సకగానే పడతలేవు. అందుకే నేను కాకిని పెంచుకొని ఎక్కడ పెద్ద కర్మ జరిగితే వాళ్ళకి కిరాయిస్తా. ఫుల్గా డబ్బులే డబ్బు. ఎందుకంటే కాకులు ఎక్కడ దొరుకుతలేవు కాబట్టి
ఓ 100 రూపాయలు ఎక్కువ అడిగినిస్తారు. ఎట్లున్నది ఐడియా? ఏడ్చినట్టున్నది మరి లేకపోతే అదేం ఆలోచన శవాల మీద పేలాలు ఏర్క తిన్నట్టు. అయినా ఈ ఐడియా ఎవరిచ్చిరు నీకు? హైదరాబాద్ లో ఉన్న పురాణ పూల్ కాష్టాల గడ్డల పెద్ద కర్మ చేసి పిండం పెట్టి కాకి కోసం చూస్తే ఒక్క కాకి కూడా అస్సలకే రాలేదట. చాలా సేపు చూసినా ఒక్క కాకి కూడా రాకపోయేసరికి వాళ్ళు ఓ కాకినే వనకొచ్చిండ్రట. ఇది చూసినాకనే ఐడియా వచ్చింది నాకు. ఇట్లా 10 కాకులను దొరకబట్టి పెంచి ఇట్లా ఏడ పెద్ద కర్మ జరిగితే ఆడికి తీసుకుపోయి కిరాయికి ఇచ్చినమే అనుకో, ఫుల్లుగా గిరాయికి ఫుల్లుగా డబ్బు. ఏ వ్యాపారం చేసినా పోటీ ఉంటది గాని అసలు ఈ వ్యాపారంలో పోటీ కూడా ఉండనే ఉండది. ఆహా, ఇప్పుడు నీ కాకులు ఎక్కడి నుంచి వస్తాయో అందుకే కదా కావ్ 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 అని అరిచేది. ఆ బచ్చుడితోటే పట్టి కమ్ముతా, అవిటికి అదోటి ఇదోటి తిండి పెడతా. కోళ్ళు కదా అలవాటు అయినట్టు ఆ కాకులే మంచిగా అలవాటు అవుతాయి. ఇది ముందు మన కాడ చాలు చేసి దేశం అంతటా కాకులను అద్దెకి ఇవ్వబడును అని బ్రాంచులు పెట్టి పెద్ద కంపెనీ చాలు చేస్తా. కావాలంటే ఆ కంపెనీలో నీకు కూడా ఉద్యోగం ఇస్తా, బాధపడకు. నాకున్న ఉద్యోగం చాలు, నీ కాకి కంపెనీలో అవసరం లెత్తి గాని. అన్నట్టు ఇప్పుడు నేను వార్తల కోసం ఇంకొకరిని చూసుకోవచ్చు కదా. ఇగో నువ్వు నీ బిజినెస్ పెద్దదాయే, నువ్వెట్లా మా దగ్గర పని చేస్తావు? ఏదో వార్త చెప్పాలని నేను గిట్లా చేసిన గంతే. అయినా నేను కాకుల బిజినెస్ పెట్టుడైందక్క. వస్తున్నాగు ఆఫీస్. నువ్వు నీ ఏషాలు ఏ ముచ్చట సక్క చెప్పవు. అన్నట్టు పబ్లిక్ కాకుల సంఖ్య తక్కువ ఉడేంది కానీ పిండం తినేతందుకు కూడా వస్తలేవట. అందుకే దీన్ని కూడా కొందరు వ్యాపారంగా మలుచుకుంటున్నారు. మరి దీన్ని తెలివి అనాలనో ఏమనాలనో మీరే చెప్పాలిగా. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.